హలో అన్వర్ గారు. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎప్పుడైతే అప్డేట్ అవ్వలేము, అవుట్డేట్ అయిపోతాము, ఈవెన్ వరల్డ్ కూడా మనల్ని రిజెక్ట్ చేస్తామని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నోకియా CEO చెప్పినటువంటి ఇన్సిడెంట్ని తీసుకొచ్చి మరీ చెప్పారు. నోకియా అనగానే వెంటనే ఫోన్ గుర్తు చేస్తాను. హ్యాండ్ టు హ్యాండ్ ఉండేటువంటి చేతులు ఏదో ఒకసారి చెప్పండి. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఎక్కడ కొన్నా ఆ రింగ్ తో తెలిసిపోతుంది. మామూలుగా కాదు, అది మామూలు సింక్ లో లేదు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారండి? సార్, ఈ వీడియోలో అండి లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు మిలినియర్ అవ్వాలంటే ఫస్ట్ మిలినియర్ మైండ్ సెట్ ఉండాలి. బట్ మిలినియర్ మైండ్ సెట్ ఉండాలంటే మీ అందరూ కూడా నాకు ఉందండి ఎలా ఉందని తెలుస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఒక జోన్ నుంచి బయటికి రావాలండి. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదంటే కంఫర్ట్ జోన్ అవతలే మ్యాజిక్ జోన్ ఉంటుందండి. కంఫర్ట్ జోన్, మ్యాజిక్ జోన్, అక్కడ మిరాకిల్స్ జరుగుతాయి. దీన్ని దాటగలిగితే సక్సెస్. కానీ ఈ కంఫర్ట్ జోన్ నుంచి సక్సెస్ జోన్కి వెళ్ళేలోపు ఒకటి అడ్డం ఉంటుందండి, అదే ఫియర్. అది వాల్ లాగా పనిచేస్తుంది అండి, వెళ్ళనేవద్దు, దాటలేదు, రకరకాల డౌట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మిలినియర్ మైండ్ సెట్ ఏం చెప్తుంది? మిలినియర్ మైండ్ సెట్ అంటే యువర్ పాస్ట్ డజంట్ ఈక్వల్ టు యువర్ ఫ్యూచర్. మీ గతం ఏదైతే ఉందో అది ఫ్యూచర్కి కాదు. చాలామంది అనుకుంటారు, సార్ నాకు అప్పులు ఉన్నాయి, నేను నిజంగా అంత డబ్బు సంపాదించగలను అంటే. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే పాస్ట్ నాట్ ఈక్వల్ టు ఫ్యూచర్. గతంలో ఒకప్పుడు దారిదోపిడి దొంగ రామాయణం రాసి వాల్మీకి అయ్యారు. గతంలో ఒకప్పుడు ఛాయ్ వాళ్ళ బచావ్ దేశ్ బచావ్ నరేంద్ర మోడీ గారు అయ్యారు. గతంలో ఒకప్పుడు పేపర్ అనుకున్న అతను సో మనకు భారతదేశం ప్రెసిడెంట్ అయ్యారండి. అబ్దుల్ కలాం అంటే గతంలో ఒకప్పుడు 10th క్లాస్ ఫెయిల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అయ్యారు. అంటే గతానికి భవిష్యత్తుకి సంబంధం లేదు అని ఆకర్షణ సిద్ధాంతం చెప్తుందండి. సో యువర్ పాస్ట్ ఇస్ నాట్ ఈక్వల్ టు యువర్ ఫ్యూచర్. అండ్ అదేవిధంగా విజయాన్ని సాధించాలంటే మాస్టర్ మైండ్ ఉండాలండి. మాస్టర్ అంటే ఏంటి? మనకి ఈవెన్ మాస్టర్ ఈజ్ ఆల్సో డిజాస్టర్. మాస్టర్ కూడా ఒక డిజాస్టర్ ఉంటుంది. కానీ ఈ డిజాస్టర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక కోచ్, సెల్ఫ్ మోటివేషన్ అవుతారు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్ అండి. ఆల్మోస్ట్ 10,000 సార్లు ఫెయిల్ అయినా కూడా తన మాస్టర్ మైండ్ని వదులుకోలేదన్నమాట. మేనిఫెస్టేషన్ అండి. అదేవిధంగా ఇందాక మనం చెప్పినట్టు గతానికి భవిష్యత్ సంబంధం సచిన్ టెండూల్కర్ మాస్టర్ బ్లాస్టర్, అబ్దుల్ కలాం గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా రాకెట్ ఫెయిల్ అయినప్పుడు కూడా అతను ఏమన్నారంటే నమ్మకంతో ఉన్నారండి. అందుకే నేను చాలా మంది సేల్స్ పీపుల్ కూడా చెప్తాను అనమాట, నమ్మకం ఉంటేనే అమ్మకాలు జరుగుతాయి. అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి. సో అందుకే మనం లాస్ట్ టైం ఒక సీరియల్ చెప్పాము సార్, నమ్మకం నమ్మకం నమ్మకం. చాలా మంది అండి ఈ ప్రపంచం అంతా కూడా నమ్మకం మీద నడుస్తుంది. ఈరోజు రాత్రి మీరు పడుకున్నప్పుడు కూడా రేపు పొద్దున్న ఎందుకు లెగుస్తారని పడుకుంటారంటే రేపు పొద్దున భూకంపం రాదని నమ్మకం ఉంది కాబట్టి ప్రశాంతంగా పడుకుంటున్నారు. అసలే కామన్ సెన్స్ అంతేనండి. అంటే రేపు పొద్దున భూకంపం వస్తుందని మీ మాత్రం డౌట్ ఉందనుకోండి, పడుకుంటారా? ప్రశాంతంగా పడుకోలేరు అనమాట. సో ఇదండి, అంటే మాస్టర్ మైండ్ ఉండాలి. మాస్టర్ మైండ్ ఉంటేనే మిలియనర్ మైండ్ సెట్కి వెళ్ళగలరు. అయితే మాస్టర్ ఇస్ ఆల్సో డిజాస్టర్. ఫెయిల్యూర్ వచ్చినా కూడా వాళ్ళు వదలరు. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు నేర్చుకోవాలంటే చాలా మంది లైఫ్ అనుకుంటారు చాలా ఈజీగా ఉంటుందిలే, ఏమీ ప్లానింగ్ ఉండదండి. ఏదో సింపుల్ ప్లానింగ్ ఉంటుంది. బట్ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మన కర్మల వల్ల ఇలా ఉంటుందండి లైఫ్. స్ట్రైట్గా సాఫీగా వెళ్ళిపోద్ది అనుకుంటారు. సడన్గా ఏం జరుగుతుందంటే వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకుని మీ లైఫ్లో జరిగే ప్రతిదీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతిదీ. సో చాలామంది అడుగుతారు, మరి నువ్వు యాక్సిడెంట్ అంటున్నావు, నేను యాక్సిడెంట్ గురించి ఎప్పుడు నాకు అవ్వాలని కోరుకోలేదే అని. అంటే నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా మంది ఉంటారు అనమాట. వై మీ గాడ్. చాలా మంది అరుస్తుంటుంటారు, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని చాలా మంది అరుస్తుంటారు. అరాలు అనిపిస్తుంది కానీ అరలేరండి. కోపం వచ్చేస్తుంటుంది, ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది. ఒక్కోసారి అంటే ఇంట్లో వాళ్ళ మీద కూడా అంటుంటారు అనేసి, అంటే చాలేనే మీ కోపం మీది అని చెప్పేసి అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా క్రిటిసైజ్ చేసి కొంతమంది ఏమంటారు, ఏం సంపాదిస్తున్నావులే, ఆవు పులి కదా లాస్ట్ ఇయర్ అదే చెప్పావు. కొంతమంది ఏమంటారంటే ఎప్పుడు సక్సెస్ అవుతావు అంటే నెక్స్ట్ ఇయర్ అంటే అలా చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా అని నవ్వుతారండి. జనరల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు నవ్వినప్పుడు ఉంటుందండి మనకి బీపీ జమ్మని రైస్ అయిపోయి ఉంటుంది. కానీ మళ్ళీ చెప్తున్నా, డబ్బు ఉంటే ఆ హ్యాపీనెస్ జిల్జిల్ జిగా అండి. లైఫ్ హ్యాపీ డేసే, అన్నీ హ్యాపీ డేసే. లేకపోతే అంటే గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణంగా తీరమెక్కడో గమ్యమెక్కడో తెలియదు పాపం అనే లైఫ్ ఉంటుందండి చాలామందికి. సో మీ లైఫ్ ఇలా కాకుండా హ్యాపీగా సాగిపోవాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ హైవే చేస్తుందండి. హైవే ముళ్ళు లాంటి లైఫ్ని కూడా హైవే చేయగలదు. సో అయితే చాలామంది ఇలా ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చిన తర్వాత ఇలా అయిపోతున్నారండి, ఫ్రీ బర్డ్స్. అసలు అంటే వాళ్ళ చుట్టూ వాళ్ళే కేర్ చేసుకుంటారండి తెలియకుండానే.
సో ఆ కేజ్ని నేను లాక్ మీకే ఇస్తాను, వాళ్ళే ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది ఇంకోటి అంటే మిలియనర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అనుకుంటారంటే సక్సెస్ అనేది ఫెయిలింగ్ లేకుండా వస్తుందండి. కానీ ప్రపంచంలో ఎంత హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్కడ దగ్గర ఫెయిల్యూర్ తీసుకున్నారో, అందుకే ఫెయిల్యూర్ని కూడా ఎంజాయ్ చేయాలి. దెర్ ఇస్ అ మ్యాజిక్ ఇన్ ఫెయిల్యూర్ అండి. చాలామంది అండి నా క్లయింట్స్ అందరూ చెప్తాను అనమాట, సక్సెస్ని ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారు, ఫెయిల్యూర్ని కూడా సెలబ్రేట్ చేసుకున్నాడే అసలైన ఇదండి, తెలివైనడు మేధావి అదండి. సో అయితే వాళ్ళ మనలో అండి ఈరోజు క్లయింట్స్ ఏమన్నారంటే ఫెయిల్యూర్ వచ్చిందా, మన క్లయింట్ ఒక అతను కొత్తగా ఉన్నారండి, గీత పడింది, జనరల్గా చిన్న గీత పడితే నిద్ర పడుతుంది మనకి. కానీ నేను ఆ టెక్నిక్ని మైండ్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎందుకంటే మనకు గుర్రం ఎక్కిన 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి గుర్రం ఎక్కడ తీసుకెళ్తే మనం అక్కడికి వెళ్దాం, రెండోది మనం ఎక్కడ తీసుకెళ్తే గుర్రం అక్కడికి వెళ్దాం. మీరు వైజాగ్ బీచ్కి వచ్చి గుర్రం ఎక్కారు అనుకోండి సార్, ఒకవేళ ఆ గుర్రాన్ని మీరు మేనేజ్ చేయడం రాలేదనుకోండి ఎవరికైనా, ఇలా అప్పుడు బాబు పట్టుకురా అది ఫాస్ట్కి వెళ్తే భయపడిపోతుంటుంటారు. అంటే గుర్రపు స్వారీని కూడా ఎంజాయ్ చేయలేదు. లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలంటే హార్స్ రైడింగ్, ఆ గ్రిప్ రావాలండి లైఫ్లో. సో ఎందుకంటే ఈ గ్రిప్ వస్తే కష్టాలను కాలు కింద తొక్కివచ్చు, అంత అద్భుతం అండి. మళ్ళీ చెప్తున్నాను, మీ మైండ్ పవర్ని కానీ మీరు వాడకపోతే అందరూ మిమ్మల్ని వాడేస్తారు. మామూలుగా వాడరు, వాడకం ఎలా ఉంటుంది అంటే మహేష్ బాబు సినిమా దూకుడు సినిమాలా ఉంటుందండి. సో దాని తర్వాత ఫెయిల్యూర్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఎందుకు సార్ మనం ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే, చాలామంది లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు అండి ఎలా ఉంటుందంటే డ్రీమ్స్ పెట్టుకుంటారు, ఒక్కోసారి ఫ్రెండ్స్, ఫియర్స్, డౌట్స్, సొసైటీ ఇలాంటివన్నీ చాలా అటాక్ చేస్తుంటాయండి. దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటారు. దానివల్ల ఎలా ఉంటారంటే కొంతమంది ఎలా అయిపోతారంటే, ఆ సినిమాలు ఇంతకుముందు కొత్త బంగారం ఏది వస్తే అది కానీ, ఏది అయితే అది, మీ ఇష్టమైన జీతం పెంచితే పెంచండి లేకపోతే లేదు అంటే నీరసించిపోయి అలా నిలిచిపోతారండి. అయితే మిరాకిల్స్ విల్ స్టార్ట్. ఎప్పుడు ఒకళ్ళ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి అంటే ద మూమెంట్ దే డిసైడ్ నా లైఫ్ నేను మార్చుకోవాలి. ఎప్పుడైతే బలమైన సంకల్పం చేసుకుంటారంటే సమస్త శక్తులు యూనివర్సల్ మీకు యాడ్ అవుతాయి. దాని తర్వాత మిలియనర్స్ ఎవరు అంటే ఇన్వెస్టింగ్ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్. ఎవరైతే చెప్తున్నానంటే మీ మైండ్ మీద, నేను అందరూ చెప్పేది ఒకటే, మీ మైండ్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో మెడకాయ మీద ఉన్న తలకాయని ఇన్వెస్ట్ చేయాలండి. ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కానీ ఇన్వెస్ట్ చేస్తే మిలియనర్స్ అవ్వచ్చు. అందుకే జిమ్ రన్ ఒక అతను చెప్తారండి, ఫార్మల్ ఎడ్యుకేషన్ మేక్ యువర్ లైఫ్, బతకడానికి పనికొస్తుంది. ఫార్మల్ అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్న అన్నీ కూడా, బట్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అండ్ లైఫ్ లాంగ్ లెర్నర్స్ అంటే ఇక్కడ చూడండి ఎల్ అండి, LLL, హైలీ సక్సెస్ఫుల్ జిమ్ రన్ అని అమెరికాలో నెంబర్ 1 కోచ్ అండి. ఒకప్పుడు అమెరికాలో నెంబర్ 1. అతని దగ్గరికి ప్రెసిడెంట్లు వెళ్ళేవారు. అతను ఏం చెప్పాడంటే, మీరు సక్సెస్ అవ్వాలంటే సింపుల్ టెక్నిక్ చెప్పాడండి. LLL ఏంటి అని అంటే లైఫ్ లాంగ్ లెర్నర్స్. ఎవరైతే లైఫ్ లాంగ్, కానీ లైఫ్ లాంగ్ లెర్నర్స్ చాలా మంది ఉండరండి. రాబర్ట్ కేసన్ అతను ఏం చెప్తాడంటే, ఈ ప్రపంచంలో చాలా మంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ వెరీ పూర్. ఎందుకు? ఒక స్టేజ్కి వచ్చినది ఈగో వచ్చేస్తుందండి. నాకు తెలిసిలే, ఐ నో దట్ అని ఎవరైతే అంటారో వాళ్ళ గ్రోత్ అక్కడితో స్టాప్ అయిపోద్దండి. ఇంకా కాంక్రీటే వేసేస్తారు అనమాట ఇంకా వాళ్ళకి. సో అదే విధంగా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ దే టేక్ 100% ఫుల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ లైఫ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అండ్ వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ చాలా గొప్పగా ఉంటుందండి. వాళ్ళు ఎక్కడున్నారని దానికి ఆలోచించారు, ఎక్కడికి వెళ్ళాలనేది ఆలోచిస్తుంటారు అనమాట. అండ్ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బిలీఫ్ సిస్టమ్ కూడా వాళ్ళ బిలీఫ్ ఏంటంటే అసలు మనం షేక్ చేయలేమండి. సో మీ అందరు చెప్తున్నానండి, మిమ్మల్ని మిలియనర్ చేసే ముందు భగవంతుడు మనం ఏదైనా ఒక టానిక్ తాగే ముందు దాని ముందు రాసి ఉంటుందండి. ఏముంటుందంటే షేక్ వెల్ బిఫోర్ యూస్. దేవుడు కూడా మీకు కష్టాలు ఇస్తున్నాడంటే, మీకు షేక్ చేస్తున్నాడంటే ఏదో ఒకటి ఇవ్వబోతున్నాడు, మిమ్మల్ని వాడబోతున్నాడు అని అర్థం అండి. అందుకే ఆ బాటిల్ రాసి ఉంటుంది షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే వాడే ముందు బాగా షేక్ చేయండి. దేవుడు కూడా మిమ్మల్ని వాడే ముందు షేక్ చేస్తాడు, ఖచ్చితంగా తెలుసుకోండి. షేక్ అన్వర్ గారికి మాత్రమే తెలిసేది, ఎందుకంటే ఆయన కూడా ఆడియన్స్ అలా షేక్ చేస్తూ ఉంటారు. సో అవును సార్, ఎందుకంటే నేను ఒకప్పుడు బాగా స్ట్రగుల్ అయిపోయాను లైఫ్లో. ఎందుకు మనకి ఇలా జరుగుతుందని తెలుసుకున్న తర్వాత, అప్పుడు ఆ సీక్రెట్స్ తెలుసుకున్న తర్వాత లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. సో ఫియర్ ఇవన్నీ భయాన్ని పక్కన పెట్టాలండి. అండ్ మేజర్గా ఏంటంటే ప్రొకాస్టినేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా బద్ధకాన్ని మనం బద్దలు కొట్టచ్చండి. బద్దలు కొట్టచ్చు అనమాట. చాలా మంది ఇలాగే కూర్చుంటారు, అలా ఫ్యాన్ వేసి అబ్బా అని అంటుంటారు అనమాట. అంటే చిన్న చిన్న పనులే మనం చేయలేని వాళ్ళం పెద్ద పెద్ద పనులు అలా చేస్తుంటాం. నేనేం చెప్తానంటే, ఈ 1 వీక్ క్లాసెస్లో బ్రెయిన్లో ఉన్న ప్రొకాస్టినేషన్ ఒక లూప్ ఉంటుందండి. ఈ లూప్ని నేను ఎలాగా డీయాక్టివేట్ చేయొచ్చు అంటే కంప్లీట్గా డీయాక్టివేట్ చేసి యాక్టివేట్ ఎలా చేయొచ్చు అని చెప్తాను సార్. అండ్ ద సైన్స్ బిహైండ్ ప్రొకాస్టినేషన్ ఏంటి, నేను న్యూరో సైన్స్ నేర్చుకున్నాను. అంటే ప్రొకాస్టినేషన్ వెనకాతలు ఉన్న సైన్స్ ఏంటి, చాలామంది అలారం పెట్టుకుంటారు రేపు అని అనుకుంటారు, ఆ రేపు ఎప్పటికీ రాదు. అయితే సో నా దగ్గర ఒక అతను వచ్చారండి, కరోనాలో బాగా లావ్ అయిపోయారు. ఎందుకంటే కరోనా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా లావ్ అయిపోయారు అనమాట. లావ్ అయిపోయిన తర్వాత
వెయిట్ తగ్గాలనుకుని రకరకాల జిమ్ములకి ఏవో షేక్లు అవన్నీ కొనుక్కున్నారు. కానీ కరోనాలో అనుకున్న రేపు ఇప్పటి వరకు ఆ రేపు రాలేదండి. అలాగనమాట. సో ఈ ప్రొకాస్టినేషన్ మీ అందరూ గుర్తుపెట్టుకోండి. ఏదైతే వాయిదా వేసే పద్ధతిని వాయిదా వేయాలండి. వాయిదా వేసే పద్ధతిని వాయిదా వేయాలి. కావ్య గారు అని చెప్పేసి ఫ్రమ్ బెంగళూరు అండి, వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్. సో ఆవిడ కూడా అంటే సార్ మీ దగ్గరికి రాకముందు ఈ 7 రోజుల ట్రైనింగ్ ముందు ప్రొకాస్టినేషన్ చాలా ఎక్కువ ఉండేది. సో ఆ ప్రొకాస్టినేషన్ ఆ లూప్ని మనం డిలీట్ చేస్తాం, కట్ చేస్తాం అనమాట. సో సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది. చాలామంది ఏంటంటే ద రియల్ కాజ్ ఆఫ్ యువర్ ప్రొకాస్టినేషన్, ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ లో ఉంటుంది, వాళ్ళ సెల్ఫ్ వర్త్ లో ఉంటుంది, ఫియర్ ఎక్కువ ఉంటుంది, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటుంది, అన్సర్టెనిటీ ఉంటుందండి. ఇలాంటి వాటి వల్లే వాళ్ళు మిలియనర్స్ అవ్వలేరు. ప్రొకాస్టినేషన్ ఉంటుంది. మెయిన్గా అండి నేను ఏం నేర్పిస్తానంటే లైఫ్లో మిలియనర్స్ అందరూ కూడా డిసప్పాయింట్మెంట్ని మాస్టర్ చేస్తారండి. అంటే డిసప్పాయింట్మెంట్స్ని మీ అందరూ చెప్తాను, డిసప్పాయింట్మెంట్ని అపాయింట్మెంట్గా మార్చుకోవచ్చు. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్కి ఉన్న అద్భుతమైన పవర్ సార్. సో అయితే ఇందులో అండి ప్రొకాస్టినేషన్ సంబంధించి 3 మిత్తులు ఉన్నాయండి, 3 మిత్స్, 3 అపోహలు ఉన్నాయి. ఏంటి అపోహ? నెంబర్ 1 అపోహ ఏంటంటే ప్రొకాస్టినేషన్ ఈజ్ జస్ట్ బ్యాడ్ టైం మేనేజ్మెంట్. అంటే నా టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేక నేను ప్రొకాస్టినేషన్ చేస్తున్నాను అని అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. గుర్తుపెట్టుకుని చాలామంది బ్యాడ్ టైం అంటే రోజు వాళ్ళ టైంకి వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్ళరు. ఆ ప్రొకాస్టినేషన్ లూప్ వాళ్ళు బ్రేక్ చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. అండ్ మిత్ నెంబర్ 2 అండి, ప్రొకాస్టినేషన్ మీన్స్ యు ఆర్ లేజీ, అన్డిసిప్లైన్, అన్మోటివేటెడ్, ఈజీలీ డిస్ట్రాక్టెడ్ అని అనుకుంటారు. అది కూడా ఒక మిత్తే. నేను లేజీ వల్ల నేను ప్రొకాస్టినేషన్ అండి, అన్డిసిప్లైన్. చాలా మంది ఎలా ఉంటారంటే ఇంట్లో పేరెంట్స్ తిడుతుంటుంటారు, రే నువ్వు ఫ్యాన్ వేస్తావు, ఫ్యాన్ ఆపో, టవలేమో అక్కడే పడేసి వెళ్ళిపోతుంటావు. ఇలా ఎందుకు జరుగుతుందంటే బ్రెయిన్లో నిన్న మోటివేషన్ సర్క్యూట్ చెప్పాం, అదేవిధంగా ఒక లూప్ ఉంటుంది. సో ఈ వారం రోజుల క్లాసెస్లో ఏం చేస్తుంటే హౌ టు రీవైర్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ నేను నేర్పిస్తాను. సబ్ కాన్షియస్ మైండ్ని చాలామంది వైర్ చేయడం వచ్చి కానీ రీవైర్ చేయడం రాదనమాట. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే మిత్ నెంబర్ 3 అండి, ప్రొకాస్టినేషన్ మీన్స్ యూ హ్యావ్ 0 విల్ పవర్. నాకంతా అనుకుంటానండి కానీ చేయలేకపోతున్నాను, ఎందుకు అర్థం కాదు, ఎందుకు అర్థం. ఈ ప్రపంచంలో చాలామంది అనుకుంటున్నాను ఎందుకు అని అనుకుంటారండి. అయితే అన్నిటికీ సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుందండి, లా ఆఫ్ అట్రాక్షన్. యువర్ సచ్ ఏది ఎదుగుతున్నారో అన్నిటికీ 1 సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. సో ఏదైతే సెర్చ్ ఉంది అంటే ఏదైతే మీరు ఎదుగుతున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కామ పెట్టి కాదు, ఫుల్ స్టాప్ పెట్టచ్చు డైరెక్ట్గా. అయితే ఇలా చాలా మందికి వచ్చిన క్లయింట్స్లో ఈరోజు ఇంకొక క్లయింట్ చూపిస్తాను సార్. మహాలక్ష్మి గారు అని చెప్పేసి ఒక మేడం గారు అండి, డియర్ కస్టమర్. ఆవిడ బ్యాంక్ అకౌంట్లో 71,000 పడిందండి, 71,000. స్టక్డ్ అమౌంట్ టుడే రిసీవ్డ్. చూడండి, స్టక్ అయిన అమౌంట్ కూడా. ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండి. నేను మోర్ దెన్ చాలా అంటే 50,000, 1,00,000, నిన్న మన వీడియో చూసాను 25 లక్షలు, మొన్న దాంట్లో 5 crores మేనిఫెస్టేషన్. అసలు ఎలా అంటే మన వాళ్ళు మామూలుగా కాదండి, ఈ గోళీలాట ఆడతారు కదా, గోళీలాట ఇలా అంత ఈజీగా ఆడేస్తున్నారండి అసలు. ఇది సార్ అట్లే ఉంది సార్ ఇది. అసలు రియల్లీ గ్రేట్ రిజల్ట్స్ అండి, నిజంగా మిరాకిల్స్ ఇవన్నీ. అందుకే మనీ మెజిషియన్ అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు సార్ ఒక అతను మనకి వీడియో పెట్టారు, నేను ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. క్యాన్సర్తో బాధపడుతున్నారండి. క్యాన్సర్తో బాధపడుతూ అన్వర్ సార్ చెప్పిన కొన్ని టెక్నిక్స్ వల్ల క్యాన్సర్ నుంచి బయటపడ్డారండి అతను. సో ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. నాగేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, 3 years బట్టి పెన్షన్ అమౌంట్ రావట్లేదండి. పాపం కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మన దగ్గరికి వచ్చింది 1 monthలోనే 3 సంవత్సరాల పెన్షన్ 1 monthలోకి వచ్చిందండి. 3 సంవత్సరాలు బట్టి రావాల్సిన పెన్షన్ 1 monthలో ఫుల్ పెన్షన్ రిలీజ్ అయిపోయిందండి. ఫ్యాంటాస్టిక్ అండి. కుదిరితే అది ప్లే చేద్దాం. తప్పకుండా సార్, డెఫినెట్లీ 100% ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, మీరు చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు నాగేంద్ర ప్రసాద్, రిటైర్డ్ ఇండియన్ నేవీ, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. షేక్ అన్వర్ గురించి నాకు 10 సంవత్సరాలు పరిచయం. నాకు వారు కానీ వారు మన మోటివేషన్ స్పీకర్గా చేస్తున్నట్టుగా నాకు తెలిసి 6 నెలలు అవుతుంది. 6 నెలల క్రితం వారి గురించి ఈ విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. అని ఒకసారి ఏంటి ఎంత చెప్తున్న వీరు మోటివేషన్ స్పీకర్ గురించి అని నేను వారి క్లాసెస్, లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ జాయిన్ అయ్యాను. ఒక 4 months జాయిన్ అయ్యి నిజంగా చాలా అద్భుతమైన టాలెంట్ వారిలో ఉందండి. ఎందుకంటే నాకు 2 ఇన్సిడెంట్స్ బాగా గుర్తొస్తున్నాయి. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాకు పెన్షన్ ఆగిపోయి 3 సంవత్సరాలు అవుతుంది, చాలా సఫర్ అవుతున్నాను. వీరు చెప్పిన అఫర్మేషన్స్ అవన్నీ పాటించిన తర్వాత లాస్ట్ 2 months క్రితం నా ఫుల్ పెన్షన్ రిలీజ్ అయిందండి. అదొక పెద్ద సంతోష పరిణామం. అదేవిధంగా డిసెంబర్లో కూడా నాకు చిన్న ఫండ్స్ వాంటింగ్ ఉంటే వారు చెప్పిన అఫర్మేషన్ ఆ రోజు ఎంతో సిన్సియర్గా చదివాను. ఈవినింగ్ కల్లా అనుకో విధంగా నా అకౌంట్లో గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన ఫండ్స్ తింటే గవర్నమెంట్ నుంచి నా అకౌంట్లో ఫండ్స్ డిపాజిట్ ఆ వరకు నాకు ఆ టైం పర్పస్ సర్వ్ అయిందన్నమాట. సో అద్భుతమైన వ్యక్తి వారు. అటువంటి వ్యక్తితో మనంతో పరిచయం పెంచుకొని వారు చెప్పిన అఫర్మేషన్స్ పాటిస్తే డెఫినెట్గా మన ఏ రంగంలో మనం అభివృద్ధి సాధించగలమండి. అది విద్య,
ఉద్యోగం చేస్తున్న బిజినెస్ ఆరోగ్య రంగంలో కూడా. చాలామంది ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? సో ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి రేపు జనవరి 28 అండి. సో విత్ ఇన్ ఫ్యూ డేస్లో స్టార్ట్ అవబోతుంది. జనవరి 28 నుంచి ఆన్లైన్లో జూమ్లో ఉంటుందండి. డైలీ మార్నింగ్ 6 o'clock నుంచి 7:30 వరకు, గంటన్నర సేపు, 90 minutes. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న లైఫ్ను అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకుంటే, లైఫ్లో మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ అవ్వాలంటే, సో ఈ 1 week క్లాసెస్లో మీరు రండి, జాయిన్ అవ్వండి. వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. సో డోంట్ మిస్ ఆపర్చునిటీ. లైఫ్ సార్ మామూలుగా ఉండదు. ఇంకా అంటే లైఫ్ అంటే మినిమం ఇటా ఉండాలా అలాగే నేను చూపిస్తానండి. రియలీ సార్, Yes. గ్రేట్. బట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ సార్ నెక్స్ట్ లెవెల్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జనవరి 28న క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. కాబట్టి ఆసక్తి కలిగిన ఎవరైనా సరే వీడియో చూసిన వెంటనే మీరు కూడా మిరాకిల్స్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, అన్వర్ గారి క్లాస్కి ఎట్లా అయినా సరే మేము అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ అఫీషియల్ అని, మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.